అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర నెల్లూరుకు చేరుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాజ్పేయి అణు పరీక్షలు, కార్గిల్ యుద్దంతో మన దేశ సత్తాను ప్రపంచానికి చాటారని మాధవ్ గుర్తు చేశారు. ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అనేక రంగాల్లో వాజ్పేయి తన ముద్ర వేశారని మంత్రి సత్యకుమార్ అన్నారు. అతీతంగా అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం. అందరూ కూడా గర్వంగా భావిస్తున్నారు. ఈరోజు ఈ విగ్రహావిష్కరణ యొక్క అనేక సంవత్సరాలు పార్టీకి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్న కార్యకర్తల హృదయాలైతే ఉప్పొంగుతున్నాయి. ఎందుకంటే అందరి లక్ష్యం అదే. మనందరం కూడా కోరుకున్నది ఒక నాడు ఆయన ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి. ప్రధానమంత్రి అయితే అందరికీ పులకించిపోయింది. 2019లో ఆయన పరమపదించిన తర్వాత నేడు శత జయంతి కనుక శత జయంతిలో ఆయన విగ్రహం పెడితే బాగుంటుందని చెప్పి ఆ విధంగా ఆయన విగ్రహాన్ని ఆ విధంగా ఆవిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా మోడీ అటల్జీ సుపరిపాలన యాత్ర అని చెప్పి మన 11వ తారీఖు నుంచి ప్రారంభమై ప్రతి జిల్లాలో కూడా ఆ విగ్రహాన్ని అలాగే ఒక సభని మొత్తం వేదికంతా కూటమి సంబంధించిన నాయకులందరినీ కలిపి ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవటం, ఆ విధంగా అందరూ రావటం, ఆ విధంగా ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడటం జరిగింది. వాజ్పేయి గారి హయాంలో ఈ దేశ సమగ్రత కోసం చేసినటువంటి ప్రయత్నంలో అలాగే రేపటి పౌరులకు రేపటి తరానికి ఒక భవిష్యత్తుని ఇవ్వాలని చేసి ఆయన ఆలోచన చేసిన విద్యా వ్యాప్తిలో సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమం నాటి నుంచి నేటి వరకు కూడా రేపటి తరానికి విద్యార్థులకి ఉపయోగపడుతున్నాయని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి కార్యక్రమం కొనసాగుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య. ఈనాడు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో సుపరిపాలన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. స్పందించే సున్నితత్వం, వ్యక్తిత్వంలో మేరు నగదీరత్వం ఆయన సొంతం. అటువంటి మహనీయునితో నాకు తెలియకుండానే 21-22 సంవత్సరాల వయసులోనే దగ్గరగా చూసే అవకాశం కలగడం నా అదృష్టంగా నేను భావిస్తుంటాను. కార్గిల్లో చొరబాట్లకు పాల్పడితే కార్గిల్లో యుద్ధం చేసి ఆ పాకిస్తాన్ని పీల్చమరిచి ఓడించి ప్రపంచానికి ఒక సంకేతం ఇవ్వడం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలోనే జరిగింది.